అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ అయితే చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోతోంది. ఈ క్యాబినెట్ మీటింగ్‌లో పలు ప్రధాన సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు కూడా మరి మాకు ఈ క్యాబినెట్ మీటింగ్‌లో ఏమైనా న్యాయం జరుగుతుందా? మరి ఆర్థికేతర అంశాలపై ఏమైనా కీలక నిర్ణయాలు వెలువడతాయని చెప్పి ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నో డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ లేదు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు, మధ్యంతర భృతి లేదు. ఈ విధంగా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఈ విధంగా అనేక సమస్యలతో ఉద్యోగులైతే సతమతమవుతున్నారు. కాబట్టి ఈ రోజు జరిగే రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి మరి పెండింగ్ డిఏల విడుదలపై కానీ, మధ్యంతర భృతి ప్రకటనపై కానీ, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు అంశంపై కూడా నిర్ణయం తీసుకోవాలి. అసలు ఉద్యోగ సంఘాల జేఏసీ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. అసలు ఉద్యోగ సంఘాల జేఏసీ ఉందా లేదా అనే అటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇక్కడ సాధారణ ఉద్యోగులందరూ కూడా మరి పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెరగడం లేదని, తాము ప్రతి సంవత్సరం కూడా లక్షల్లో నష్టపోతున్నామని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం లక్షల్లో కట్టించుకుంటున్నారు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు ఉద్యోగుల పిల్లలకి, మెడికల్ రియంబర్స్మెంట్ కూడా సరిగా రావడం లేదు, మరి హెల్త్ కార్డ్స్ కూడా వారికి సరిగా పనిచేయడం లేదు. అంతా సొంత డబ్బులు పెట్టుకుని వైద్యం కూడా చేయించుకుంటున్నారు. ఈ విధంగా ఏ సంక్షేమ పథకము వర్తించని మరి సాధారణ ఉద్యోగులందరూ కూడా మరి పెరిగిన ధరలతో సతమతం అవుతున్నారు. 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సినటువంటి డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. డిఏ ఏరియర్స్ లేవు, పీఆర్సీ ఏరియర్స్ ఇంతవరకు. ఇవన్నీ కూడా చాలా సమస్యలతో ఉద్యోగులు అయితే ఉన్నారు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు నిన్న 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడాదిలో ఎంతో చేశాం, ఇంకా చేస్తాం, పొలిటికల్ గవర్నెన్స్తోనే అభివృద్ధి అంటూ ఇంకా ప్రజలకు చేరువగా వెళ్ళి సేవ చేద్దాం, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మంత్రి లోకేష్ పిలుపు. ఈ విధంగా చాలా మంచి మాటలతో మీటింగ్ అయితే విజయవంతం చేశారు. మరి 1 ఇయర్లో మరి ఉద్యోగులకు మాత్రం చేసిందైతే ఏం లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈసారి జరిగే క్యాబినెట్ మీటింగ్లోనైనా ఉద్యోగులకు సంబంధించి ఈ పలు సమస్యలు అయితే ఉన్నాయి. ఇక పెండింగ్ డిఏలు కూడా విడుదల చేసే విధంగా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోవాలి. మరి ఉద్యోగులందరూ కూడా డిఏలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. కానీ ఉద్యోగ సంఘాల జేఏసీ కొంచెం యాక్టివ్గా పనిచేసి ఇటు ఉద్యోగులకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ఆ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక కొన్ని మార్చిలో మాత్రం 6,200 కోట్లు, దాదాపు 25,000 కోట్ల బకాయిలు ఉంటే కొన్ని 10,000 కోట్ల లోపే జీపీఎఫ్, సిపిఎస్, ఏపీజీఎల్ఐ నిధులను అయితే విడుదల చేసింది. కానీ ఇంకా డిఏపై కూడా ఎలాంటి కీలక ప్రకటన అయితే రాలేదు. ఇంకా ఈఎల్స్ కానీ ఎన్కాష్మెంట్ కానీ, మెడికల్ రియంబర్స్మెంట్, జీపీఎఫ్ లోన్స్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక 11వ పీఆర్సీ అయిపోయింది. 12వ పీఆర్సీ కమిషన్ ఇంతవరకు గడువు పూర్తయిన కానీ ఏర్పాటు చేయలేదు. వెంటనే ఏర్పాటు చేసే విధంగా ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులందరూ అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఉద్యోగ సంఘాలు పీఆర్సీతో జీతాలు పెరుగుతాయని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మరి ఇంతవరకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. వెంటనే ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ అయితే ఉంది. ఇక కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం ప్రకటించాలి. అదేవిధంగా మరి 2023లో ప్రభుత్వం మరి ఈఎల్ ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ ఇతర కుటుంబాలకు వెంటనే చెల్లిస్తామని చెప్పి ఒప్పందం చేశారు. కానీ ఇంతవరకు అయితే అమలైతే కాలేదు. ఇక వెంటనే ఇప్పుడు ఒక డిఏని అయితే విడుదల చేయాలి. విడుదల చేస్తే కొంచెం ఉద్యోగులు కొంతవరకు సంతృప్తి పడే అవకాశం ఉంది. వెంటనే పీఆర్సీ కమిషన్ కూడా నియమించాలి. మరి ఇంకా ఉద్యోగ సంఘాలతో కూడా మరి సమీక్ష సమావేశం నిర్వహించి అసలు ఉద్యోగ సమస్యలు ఏంటివి అనేటువంటివి తెలుసుకొని వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ముఖ్యంగా ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో అయితే ఉద్యోగులు డిమాండ్ చేసేది ఒకటే, పెండింగ్ డిఏలను విడుదల చేయాలి, 12వ పీఆర్సీని నియమించాలి, తర్వాత మృతుల కుటుంబాల పిల్లలకి ఉద్యోగాలు లేదా నిధులు వెంటనే ఇవ్వాలి, ఉద్యోగ సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించాలి, తర్వాత వెంటనే 30% మధ్యంతర భృతి ప్రకటించాలి. ఈ విధంగా పెండింగ్ బిల్స్ అని విడుదల చేయాలి. ఇవన్నిటికి సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు మంచి పీఆర్సీ ఇస్తాం, మంచి డిఏలు వెంటనే ఇస్తామని చెప్పేసి కూడా మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది. ఇక ఏడాదిలో ఎంతో చేశాం, ఇంకా చేస్తాం అంటూ కూడా మరి ప్రభుత్వం నిన్న మీటింగ్లో ప్రకటించింది. మరి దీనికి సంబంధించి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఆర్థికేతర సమస్యలన్నిటికీ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకోవాలని మరి కోరుకుందాం. ప్రభుత్వం కూడా ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసి సక్సెస్ చేసేది ఉద్యోగులే. కాబట్టి ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కాబట్టి, ఉద్యోగులు లేనిదే ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టి ఉద్యోగులకు న్యాయం చేయాలి. మరి ఉద్యోగ జేఏసీ కూడా కొంచెం యాక్టివ్గా పనిచేసి మరి ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా మరి ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉంది. మరి ఈ రోజు క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉద్యోగులకు న్యాయం చేస్తారని సాధారణ ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఎన్నో ఆశలతో మరి ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నారు. మరి ఆశల్ని ఒమ్ము చేయకుండా ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేసే విధంగా ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా ఈ రోజు క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆశిద్దాం. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.